హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీ ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించి మీకున్నటువంటి డౌట్స్, కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, మరియు కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎంసెట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందేలా చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే టీజీ ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫస్ట్ మనం ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి జూన్ ఫస్ట్ వీక్లో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో వెబ్సైట్ కూడా అప్డేట్ చేస్తారు. దాంట్లో మన డీటెయిల్స్ ఫిల్ చేసి ఎంటర్ అయ్యి హాల్ టికెట్ నెంబర్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ వాడి ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేయొచ్చు. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఎన్సీసీ లేదా ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీరు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే అవి కూడా ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసేటప్పుడు మీకు దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనేది మీ పేమెంట్ వెరిఫై చేసుకోవడం. ఇలా వెబ్సైట్లోనే మీకు ఈ ఇంటర్ఫేస్ చూపిస్తుంది. అక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ ఏంటంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ఏ రోజు ఖాళీగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డేట్స్లో మీరు ఒక డేట్ని ఎంచుకొని ఆ రోజు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి రీజియన్లో దగ్గరలో ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. దాని గురించి కూడా మీకు పూర్తి వివరాలు నేను వన్స్ అప్డేట్ అయిన తర్వాత ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అయితే మీరు దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్ని మరియు మీరు ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందో ఆ రోజు డేట్ని సెలెక్ట్ చేసుకొని రెడీగా ఉండాలి. అలాగే మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్లాట్ బుకింగ్ అనేది ఈ ప్రాసెస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డేట్ అండ్ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఒకసారి పాజ్ చేసుకొని మీరు ఏ సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూసుకోండి. టీఎస్ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్, టీఎస్ ఎంసెట్ 2025 హాల్ టికెట్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ మెమో కావాలి, 6th to ఇంటర్మీడియట్ స్టడీ కండక్ట్స్ కావాల్సి ఉంటుంది, టీసీ కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి. ఒకవేళ మీరు ఫైనల్ మెమో రాకున్నా మీకు ఇప్పటికి వచ్చినటువంటి ఏ మెమో ఏదైతే ఉందో ఆ మెమో చూపిస్తే సరిపోతుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఇది చేస్తేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్గా ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, అవుట్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉంటే మీరు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 10 years కంటే ఎక్కువ బయట ఉంటేనే ఈ సర్టిఫికేట్ కావాలి. మోస్ట్లీ తెలంగాణలో చదివిన స్టూడెంట్స్ ఎవరికి ఈ లోకల్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ మార్చ్ తర్వాత తీసుకొని ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో అప్డేట్ అయి ఉంటుంది కాబట్టి. ప్రతి ఒక్కటి ఒక ఒరిజినల్ సెట్ మరియు 3 జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి, మళ్ళీ మనం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్ ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మీరు సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకో 2-3 daysలో మీకు మీ లాగిన్ పాస్వర్డ్ అండ్ ఐడి క్రెడెన్షియల్స్ అనేది మీ ఫోన్కి SMS ద్వారా వస్తుంది. ఆ SMS ద్వారా మీరు మళ్ళీ స్లాట్ బుకింగ్ అనేది వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు. అప్పుడు మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు ఏ కాలేజ్ కావాలనుకున్నారు, ఏ కోర్స్ కావాలనుకున్నారు అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మన ఛానల్లో వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే అందించడం జరుగుతుంది. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వెబ్ ఆప్షన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో ఫీ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫీ పే చేసిన తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్ ద్వారా మనం కాలేజ్లో ఎంటర్ కావడం జరుగుతుంది. ఇది కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఇంజనీరింగ్లో ఎలా మంచి ప్లేస్మెంట్ కొట్టాలని చెప్పేసి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.